ముఖ్యంగా వాళ్ళు వచ్చిన వెంటనే భాషాపరంగా వాళ్ళు ఏం చెప్పలేరు కాబట్టి ముందుగా వారి వ్యక్తిగతంగా వారి పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఇలా వ్యక్తిగత వివరాలు అన్నీ అడగడం ద్వారా వాళ్ళు మాట్లాడతారండి. ఆ విధంగా మనం ప్రారంభంలో వాళ్ళు భాషా జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు ఎంత అనేది. తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు, వాళ్ళకి తెలిసిన వివరాలన్నీ అడుగుతూ ఉంటే వాళ్ళకి భాషా జ్ఞానం కానీ వాళ్ళు జ్ఞానం తెలుస్తుందండి. తర్వాత అభినయ గేయాలు పాటించడం ద్వారా వాళ్ళకి పాటల ద్వారా నేర్పించడం అంటే మన పదాలు ఐడెంటిఫికేషన్ ఎక్కువ చేస్తారండి. పాటలో ఉన్న ప్రతి పదాన్ని వాళ్ళు గుర్తుంచుకోగలుగుతారు తొందరగా పాటల ద్వారా. అయితే మనం పాటలు చెప్పిన దానికన్నా పాటల ద్వారా పదాలు బాగా ఐడెంటిఫై చేస్తారు. తర్వాత కథలు చెప్పించడం ద్వారా వాళ్ళకి ఊహాశక్తి పెరుగుతుంది, దాంతోపాటు భాషా జ్ఞానం కూడా పెరుగుతుందండి. ఒక పిక్చర్ కానీ లేకపోతే పిక్చర్ షార్ట్ కానీ చూపించి ఇందులో ఏ చిత్రాలు ఉన్నాయి, వాటి పేర్లు ఏంటి అని వాళ్ళని అడగొచ్చు. అలాగే చిత్రాలను చూసి కథ ఊహించి చెప్పమనడం. మనకి టెక్స్ట్ బుక్ లో చాలా ట్రిగర్ పిక్చర్స్ ఉంటాయి, అవి చూసి ఇక్కడ ఏం కథ జరుగుతుందో ఆలోచించి ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు. అలాగే చింత పిక్కలు, రాళ్ల పిక్కలు, పుల్లలు